ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అని గురువుగారు కూడా చెప్తూ ఉంటారు. నీ దుఃఖానికి కారణము ఆలోచన, నీ బాధకి కారణము ఆలోచన, నీ ఇష్టానికి కారణము ఒక ఆలోచన, నీ అయిష్టానికి కారణము ఒక ఆలోచన. నీవు ఆలోచనతో తాదాప్యము చెందుతావు కాబట్టి నీకు రాగద్వేషాలు కానీ దుఃఖము కానీ నిజమని భావిస్తావు. నీవు ఎప్పుడు నిర్మలుడివే, నీవు ఎప్పుడు ప్రశాంతుడివే, నీవు ఎప్పుడు సుఖస్వరూపుడివే, నీవు ఎప్పుడు ఆనందస్వరూపుడివే. నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవే. నీవు ఆ దుఃఖం తాలూకా ఆలోచనతో నీవు తాదాప్యము చెందుతున్నావు కాబట్టి నేను నిర్మలుడిని కాదు, నేను ఆనంద స్వరూపుడిని కాదు, నేను ఆత్మని కాదు అని నీకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా నీవు ఆత్మవే, నీవు జ్ఞానానివే. కాబట్టి ఈ మిజరీ, ఈ దుఃఖానికి కారణము కేవలము నీ ఆలోచనలే. ఒక భక్తుడు ఆ భగవాన్ రమణుల్ని ఇలా అడుగుతాడు, ఆలోచనలే ఉదయించకుండా 24 గంటలు గడపటం సాధ్యమేనా? ధ్యానం చేయకుండా ఉండాలా అని అడిగితే భగవాన్ రమణులు ఈ విధంగా చెప్తారు, గంటలన్నావు అవేమిటి? అది ఒక భావనే, అది కూడా ఒక ఆలోచనే, అది కూడా ఒక తలంపే. నీవు వేసే ప్రతి ప్రశ్నకి ప్రేరణ ఆలోచనే. ఎప్పుడైనా ఒక ఆలోచన వస్తే దానినే వెంబడించకు. అదే గురువుగారు కూడా చెప్తుంటారు, ఆలోచనని స్మరించకు, విస్మరించు. నీకు ఆలోచనలు స్మరించడం వల్ల నీకు దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. నీకు వచ్చిన ఆలోచనని కనుక నీవు స్మరిస్తూ ఉంటే దాని అర్థము దాని తాలూకు విషయ చింతనని నీవు పట్టుకున్నావు. ఆ ఆలోచనకి సంబంధించిన విషయాలని నీవు స్మరిస్తూ ఉండటం చేత అవి నిన్ను దుఃఖానికి తీసుకెళ్తున్నాయి, నీ మనస్సుని బాధ పెడతాయి, నీ మనస్సుని కలవరపడేటట్టు చేస్తాయి. అదే భగవాన్ కూడా చెప్తున్నారు, ఎప్పుడైనా ఒక ఆలోచన వస్తే దానినే వెంబడించకు. ఆత్మని మరిచినప్పుడే నీకు శరీర ధ్యాస ఉంటుంది. కానీ ఆత్మని మరుగగలవా? నీవే ఆత్మవి, ఇంకా మరువటమేమిటి అంటే రెండున్నాయన్నమాట. ఒకటి రెండవ దానిని మరవటానికి, అది అర్ధరహితం. అందువల్ల ఆత్మకి వ్యాకులత అంటూ ఏమీ లేదు, అది అసంపూర్ణం కాదు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందది. దీనికి విరుద్ధమైన అనుభూతి కేవలం ఒక ఊహే. అంటే దేహాత్మబుద్ధి, నేను దేహము అనే భావన ఒక భ్రాంతి అంటున్నారు, ఒక ఊహ అంటున్నారు, ఇది ఒక ఇమాజినరీ క్రియేషన్ అంటున్నారు, ఇది ఒక కల్పితము అంటున్నారు. చూడండి, మీరు నిద్రపోతున్నప్పుడు మీరు ఒక కల కంటారు, ఒక లండన్లో విహరిస్తున్నట్టు ఒక ఇమాజినరీ డ్రీమ్ని మీరు ఏర్పరచుకుంటారు. ఆ కలలో మీరు లండన్ను వీధుల వెంబటి తిరుగుతూ ఆ యొక్క దీపకాంతుల్ని, ఆ యొక్క పెద్ద పెద్ద బిల్డింగ్స్ని మీరు చూస్తూ ఆహ్లాదిస్తూ సంతోషంగా గడుపుతున్నారు. అంటే నీ మనసులోంచే ఒక సృష్టి జరిగింది, ఒక మాయా కల్పిత భవనము అక్కడ ఏర్పడింది, ఒక మాయా కల్పిత లండను అక్కడ ఏర్పడింది. అలానే ఒక మాయా కల్పిత శరీరముతో మీరు అదంతా చూసి ఆనందించారు. మీరు పొద్దున్నే లేచి మీకు మెలకువ రాగానే, ఓ ఇదంతా కళ, ఇది కేవలము ఒక కల్పన, ఇది కేవలము ఒక ఇమాజినరీ క్రియేషను, ఒక భ్రమ మాత్రమే, ఇది నిజం కాదు అని మీరు అది ఒక అసత్యము అని దాన్ని కొట్టిపారేస్తారు. అది నిజం కాదు అని మీకు తెలుస్తుంది. మీరు నిజంగా లండన్ వెళ్ళలేదు, మీరు లండన్ వెళ్ళి నిజంగా అక్కడ విహరించలేదు.
మీరు కనుక నిజంగా లండన్ వెళితే మీరు పడుకున్న గదిలో మీరు ఉండకూడదు. మీ దేహము మీరు పడుకున్న మంచం మీద అక్కడ ఉండకూడదు. అది లండన్లో వెళ్ళి విహరించాలి. అలా జరగట్లేదు. అలాగే లండన్ను నగరం వచ్చి మీరు పడుకున్న గదిలోకి రాలేదు. మీరున్న చోటుకి ఆ లండన్ నగరము వచ్చి మీ దగ్గరికి రాలేదు. అంటే దీని అర్థము మీరు లండన్ వెళ్ళలేదు, ఆ లండన్ వచ్చి మీ దగ్గరికి రాలేదు. ఇది కేవలము మనస్సు కల్పించిన ఒక మాయ, మనస్సు కల్పించిన ఒక సృష్టి. ఇది నిజము కాదు, ఇది కల్పితము. ఇవి కేవలము ఆలోచనల ద్వారా అక్కడ ఒక సృష్టి జరిగింది. ఒక మాయా కల్పిత భవనము ఏర్పడింది, ఒక మాయా కల్పిత లండన్ నగరము ఏర్పడింది. అలాగే మీరు జాగృతావస్థలో మీరు మేల్కొన్నప్పుడు మీరు చూసే ఈ ప్రపంచము, ఈ వస్తువులు, ఈ సంసారము ఇదంతా మనస్సు కల్పించిన మాయే. ఆలోచనలు వస్తే మీకు ప్రపంచము తోస్తుంది. ఆలోచన వస్తే మీకు దుఃఖం ఏర్పడుతుంది. ఆలోచన వస్తే మీకు ఇష్టం ఏర్పడుతుంది. ఆలోచన వస్తే మీకు అయిష్టం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిదీ మీరు ఆలోచనతో తాదాప్యము చెంది నిజమనుకుంటున్నారు. ఎట్టా అయితే లండన్ నగరము ఎట్ట కల్పించబడ్డదో ఆలోచన ద్వారా అక్కడ ఒక లండన్ నగరము, మాయా లండన్ నగరము సృష్టించబడ్డదో అలాగే మీరు మేల్కొన్నప్పుడు కూడా మీ నుంచి వచ్చిన ఆలోచనలు కూడా కల్పితము. ఆ కల్పితమైన ఆలోచనలతో కల్పితమైన ప్రపంచము చూస్తున్నారు. ఇదంతా నిజము కాదు, ఇది కూడా కేవలము ఒక కలే. మీరు పడుకున్నప్పుడు ఏదైతే కల కన్నారో మీరు మేల్కొన్నప్పుడు కూడా అదే కల ఎక్స్టెండ్ అయ్యి సాగుతూ ఉన్నది. కాబట్టి మీరు మేల్కొన్న స్థితిలో మీరు చూసేదంతా కూడా ఇది కూడా ఒక కలే, ఇదేమీ నిజము కాదు. కాబట్టి మీ నుంచి వచ్చే ఏ ఆలోచన అయినా సరే మీరు దానితో తాదాప్యము చెందుతున్నారు కాబట్టి అది మీకు సత్యంగా భావిస్తున్నారు. అదే భగవాన్ కూడా ఇక్కడ చెప్తున్నారు, ఇది కేవలము ఒక ఊహే, దానికి వేరే సత్తా ఏమీ లేదు, ఆలోచనలన్నిటినీ వదిలించుకో అని చెప్తున్నారు. ఎందుకు ఆలోచనల వెంబటి పరిగెత్తద్దు, ఆలోచనని విస్మరించు, స్మరించకు అంటున్నారంటే ఆత్మ ఏదైతే ఉన్నదో, నీ సహజ స్థితి ఏదైతే ఉన్నదో, నీ స్వరూపంగా ఏదైతే ఉన్నదో దానికి ఎటువంటి ఆలోచనలు కానీ అన్యత్వము కానీ లేదు. ఎప్పుడైతే నీవు ఈ మాయా నేను, ఇది నేను అంటే దేహము అనే భావన కలిగిస్తుంది, అంటే దేహంతో తాదాప్యము చెందుతున్నట్టుగా ఉంటుంది. ఇది కూడా ఒక ఆలోచనే. ఇక్కడే మొదటి తప్పు జరిగింది. అంటే దేహాత్మ బుద్ధి జనించటమే మొట్టమొదటి తప్పు. ఇక దాని నుంచి వచ్చే ఆలోచనలు కూడా తప్పు వెంబట తప్పు జరుగుతూ ఉన్నది. ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అని అందుకే చెప్తున్నారు. అదే భగవాన్ కూడా ఇక్కడ చెప్తున్నారు, నీకు వచ్చే ఆలోచనలన్నింటినీ వదిలించుకో. శంకరులు కూడా భజగోవిందంలో నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు. ఎక్కడైతే నిశ్చలంగా ఉన్న మనస్సు ఏర్పడిందో, ఎక్కడైతే నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందో, ఎక్కడైతే నీ మనస్సు కోమలంగా ఉందో, ఎక్కడైతే నీ మనస్సు అకల్మషంగా ఉన్నదో అక్కడ అనుగ్రహం చేత నీ స్వరూపము తనకు తానుగా ప్రకటించబడుతుంది. నీవు నిత్యముక్తుడివే, ఇప్పుడు కూడా ముక్తుడివే. నీకు ఎటువంటి బంధము లేదు, నిన్ను దేనిని బంధించలేదు. నీవు ముక్తి పొందే ఉన్నావు, ఇప్పుడు కూడా నీవు జీవన్ముక్తుడివే. కాకపోతే ఇక్కడ నీ ఆలోచనలతో నీవు తాదాప్యము చెందటం వల్ల అది నీవు గుర్తించలేకపోతున్నావు, అంతకు మించి ఏమీ లేదు. అంటే నీవు ఆత్మని గుర్తించలేవు. నిజానికి ఒక వ్యక్తి భావనతో, ఒక ఆలోచనలతో నీవు ఆత్మని గుర్తించలేవు. అంటే ఆలోచన వస్తే నీవు ఆత్మ కాదు అని నీకు అనిపిస్తూ ఉంటుంది, అంతకు మించి ఏమీ లేదు. నీవు వేసే ప్రతి ప్రశ్నకి ప్రేరణ నీ ఆలోచనే. కాబట్టి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని స్మరించకుండా విస్మరించు, నిశ్చల స్థితిని అలవాటు చేసుకోమంటున్నారు. నిశ్చలమైన
సరస్సులో, నిశ్చలమైన కొలనులో నీరు ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంటే అక్కడ ఆ నీటిలో నీవు తొంగి చూసినప్పుడు అక్కడ నీ ప్రతిబింబము అంటే నీ స్వరూపము చాలా క్రిస్టల్ క్లియర్గా నీవు చూడగలుగుతావు. అదే ఒక చిన్న రాయి కనుక ఆ కొలనులో వేస్తే, ఆ సరస్సులో వేస్తే అక్కడ తరంగాలు ఏర్పడి నీ ప్రతిబింబము నీకు కనిపించకపోవచ్చు. ఆ నీటిలో నీ ప్రతిబింబము ఉన్నా, నీ స్వరూపము ఉన్నా నీవు దాన్ని గుర్తుపట్టలేవు. తరంగాలు ఏర్పడక ముందు నీ స్వరూపము ఉంది, తరంగాలు ఏర్పడిన తరువాత కూడా నీ స్వరూపము అక్కడే ఉంది. కానీ నీరు క్రిస్టల్ క్లియర్గా ఉన్నప్పుడు నీ స్వరూపాన్ని అక్కడ చూసుకోగలిగావు. అదే తరంగాలు ఏర్పడినప్పుడు నీ స్వరూపాన్ని నీవు గుర్తించలేకపోయావు. మనస్సు బాహ్యానికి వస్తే నీకు ప్రపంచం తోస్తుంది. అదే అంతర్ముఖమైతే నీవుగానే ఉంటావు. ఒక పూజ గదిలో దీపము ఉంది, కానీ ఆ దీపము కదులుతూ ఉంది, అది నిశ్చలంగా లేదు. దానికి కారణము అక్కడ ఆ పూజ గదిలో ఉన్న కిటికీ తెరిచి ఉన్నది. ఆ కిటికీ తెరిచి ఉండటం ద్వారా బయట ఉన్న గాలి లోపలికి వచ్చి ఆ దీపాన్ని కదిలిస్తూ ఉంది. ఎప్పుడైతే నీవు ఆ కిటికీని మూసేశావో అక్కడ ఆ గాలి లోపలికి రాకుండా ఆ కిటికీ అడ్డుగా ఉండటం వల్ల ఆ గాలి లోపలికి రాలేదు. వెంటనే ఆ దీపము నిశ్చల స్థితికి వచ్చింది. అలానే నీ మనస్సు అనే కిటికీని గనక నీవు మూసేస్తే కనుక బయట సంబంధించిన విషయ జ్ఞానముకు సంబంధించిన ఆలోచనలు లోపలికి రాకుండా నీ మనస్సు అనే కిటికీని గనక నీవు మూసేస్తే అది వెంటనే నిశ్చల స్థితికి వస్తుంది. అంటే ఎప్పుడైతే నీవు ప్రపంచానికి సంబంధించిన విషయ జ్ఞానము నీవు నీ మనస్సులోకి ఆలోచన రూపంలో తీసుకోకుండా ఉంటే కనుక, ఆ విషయాలను సేకరించకుండా, దేనిని గుర్తించకుండా ఉంటే కనుక అది వెంటనే అంతర్ముఖమయ్యి ఆలోచనలు లేని స్థితిలో వెంటనే అది అక్కడ ఏర్పడుతుంది. నీవు గాఢ నిద్రలో నిశ్చలంగా ఉన్నావు, ఎందుకంటే అక్కడ నీకు ఎటువంటి ఆలోచనలు లేవు కాబట్టి. నీ ప్రయత్నము లేకుండానే నీ మనస్సు చాలా సహజంగా నిశ్చలంగా గాఢ నిద్రలో ఉన్నది. అలానే నీవు జాగృతావస్థలో కూడా అంత ప్రయత్నం లేకుండానే నీ మనస్సు కూడా నిశ్చలంగా ఉంటుంది. దానికి నీవు ఏ ప్రయత్నము చేసినా అది అడ్డుగానే ఉంటుంది. గాఢ నిద్రలో నీవు ఆలోచనల్ని ఆపుకోవాలి అన్న ప్రయత్నము కూడా లేదు. చాలా సహజంగానే అది నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే దీని అర్థము మనస్సుకి అది ఆ అంతర్ముఖమయ్యే కెపాసిటీ ఉన్నది. అంటే దీని అర్థము అది నిశ్చల స్థితిలోనే ఉన్నది. నీవు ఎప్పుడైతే మేల్కొన్నావో నీవు ఆ దేహాత్మ బుద్ధి జనించటం వల్ల ఆలోచనలు ఉద్భవించి అక్కడి నుంచి ఆలోచనలతో తాదాప్యము చెంది అన్నీ సత్యమని భావించటం వల్ల, అన్నిటితోనూ తాదాప్యము చెందటం వల్ల నీవు ఈ నిశ్చలమైన మనస్సు మరుగున పడినట్టుగా ఉంటుంది. బై డిఫాల్ట్ యువర్ మనస్సు ఈజ్ నిశ్చలము. ఈ భక్తుడు ఏమంటాడంటే, నా అస్వస్థత నా ధ్యానానికి అడ్డు అన్నాడు. అప్పుడు భగవాన్ కూడా ఇలా చెప్తారు, ఈ దిగులుకి మూలమేమిటో కనుక్కోవాలి. దేహమే ఆత్మ అనుకోవటమే మూల కారణం. జబ్బు ఆత్మకి కాదు, దేహానికి. నాకు జబ్బుగా ఉంది అని శరీరం వచ్చి నీతో చెప్పదు. ఆ మాట అనేది నువ్వు. ఎందువల్ల? దేహమే నీవని తప్పుగా తాదాప్యము చెందుతున్నావు కాబట్టి. శరీరమే ఒక భావన. నీవు నీ సహజ స్థితిలో ఉండు, నీ సహజ స్థితిలోనే ఉండు, దిగులు పడవలసిన అవసరం లేదు. అలాగే ప్రతి ఆలోచనకి మధ్య ఉండేది నీ సహజ స్థితే అని కూడా చెప్తారు గురువుగారు. అంటే రెండు ఆలోచనల మధ్య ఉన్న ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది నీ సహజ స్థితి. కానీ ఇక్కడ ఈ జీవుడు ఆలోచనకి ఆ గ్యాప్ కూడా ఇవ్వకుండా ప్రతి ఆలోచన వెంబటే అది నశించగానే ఒక ఆలోచన పుడుతుంది,
మళ్ళీ అది నశిస్తుంది, మళ్ళీ ఆలోచన పుడుతుంది, మళ్ళీ అది నశిస్తుంది. ఇలా ప్రతి ఆలోచన వెంబటి మళ్ళీ ఇంకొక ఆలోచన, మళ్ళీ ఆలోచన వెంబటి ఇంకొక ఆలోచన, ఇలా గొలుసు కట్టులాగా ఈ ఆలోచన వెంబటి వెళ్తూ ఉన్నాడే తప్ప అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఎవరికి ఉద్భవించింది అనేది విచారణ చేయకపోవటం వల్ల, అవిచారణ వల్ల నీకు దుఃఖం ఏర్పడుతుంది. ఎందుకంటే నీవు ప్రతి ఆలోచన వెంబటి పరిగెడుతున్నావు, స్మరిస్తూనే ఉన్నావు, విస్మరించటం లేదు. నిద్రలో నీకు ఎటువంటి ఆలోచన లేదు, అందువల్ల నీకు అక్కడ ఎటువంటి దుఃఖము లేదు, సుఖము మాత్రము ఉన్నది, కానీ దాన్ని నీవు గుర్తించలేకపోతున్నావు. నిద్రలో నీ సహజ స్థితి అని చెప్పుకున్నా అక్కడ ఎరుక లేకపోవటం వల్ల నీవు ఆ ఆనందాన్ని గుర్తించలేకపోతున్నావు, ఆ ఆనందాన్ని అనుభవించలేకపోతున్నావు. గాఢ నిద్రలో నీకు దుఃఖము లేదు, ఒప్పుకుంటున్నావు. ఎట్ ది సేమ్ టైం నీవు ఆ ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నావు, ఎందుకంటే అక్కడ ఎరుక లేదు. నీవు ఉన్నావు కానీ ఎరుకతో కూడి లేవు. అదే భగవాన్ చెప్తున్నారు. ఆ సహజ స్థితి ఏదైతే ఉందో, నిద్రాస్థితిలో, ఆ గాఢ నిద్రలో ఏదైతే ఆ సహజ స్థితి ఉన్నదో అది జాగృతావస్థలోకి తీసుకురా, ఎరుకతో కూడి తీసుకురా అంటున్నారు. తీసుకురావటము అంటే ఇక్కడ ఆలోచనలు లేని స్థితిలో ఉండమంటున్నారు. ఉన్నది ఒకే మనస్సు. ఆలోచన వస్తే అది అనాత్మ అవుతుంది, ఆలోచన లేకుండా ఉంటే అదే కాన్షియస్, పరిపూర్ణమైన జ్ఞానంగా ఉంటుంది. ఇక్కడ రెండు నేనులు లేవు, ఉన్నది ఒకటే నేను. బహిర్గతమైతే నీకు ప్రపంచంతో వస్తుంది, అంతర్ముఖమైతే తనకు తానుగా ఉంటుంది. నిజానికి ఈ ఆలోచనలకి కూడా ఉనికి లేదు. ఇప్పుడు పుట్టి మళ్ళీ వెంటనే అది మరణిస్తుంది. పుట్టి నశించేది నీ స్వరూపము కాదు. నీ స్వరూపము ఏదైతే ఉందో దానికి చావు పుట్టుకలు లేవు, దానికి ఆలోచనలు లేవు, దానికి అన్యత్వము లేదు. ఈ స్వయం ప్రకాశమైన ఆత్మ నీ స్వరూపంగా అది నీలోనే ఉంది. అనుగ్రహము కూడా అది నీలోనే ఉంది. అది బయట ఎక్కడో ఉంటే ఎందుకు పనికిరాదు. అనుగ్రహమే ఆత్మ. నీవెప్పుడు దాని వశంలోనే ఉన్నావు. అనుగ్రహము ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి నీవు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అనుగ్రహము నీలో పనిచేయని క్షణమంటూ ఉందా? అనుగ్రహము లేకుండా నీవు మాట్లాడలేవు, నీవు వినలేవు, నీవు దేనిని గుర్తించలేవు, నీవు దేనిని తెలుసుకోలేవు. కాబట్టి అనుగ్రహం లేకుండా, గురుకృప లేకుండా నీవు వైరాగ్యాన్ని సంపాదించలేవు, సత్యాన్ని గ్రహించలేవు, ఆత్మలో సంస్థితం కాలేవు. అనుగ్రహమే ఆది మధ్యం అంతం. అనుగ్రహమే ఆత్మ. ఉన్నది ఒక్కటే, అది ఆత్మ. దానినే గురువు బోధిస్తాడు. అటువంటప్పుడు ఆత్మే నీ గురువు కాదా? అనుగ్రహం ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుంచే వస్తుంది. ఆత్మ వ్యక్తమవటం అంటే అనుగ్రహము వ్యక్తమవటమే. ఇటు నుంచి అటు జరిగినా అంతే. ఈ సందేహాలన్నిటికీ కారణము తప్పుడు అవగాహన. దానితో పాటు బయట నుండి ఏదో వస్తుందనుకోవటము. ఆత్మకి బాహ్యంగా ఏదీ లేదు. ఉన్నది పరిపూర్ణమైన జ్ఞానము, ఉన్నది స్వయం ప్రకాశమైన ఆత్మ, ఉన్నది ఎరుకతో కూడిన జ్ఞానము, ఉన్నది నేనున్నాను అన్న అహంస్ఫురణ, ఉన్నది ఆలోచనలు అన్యత్వము లేని పరిశుద్ధమైన మనస్సు, ఉన్నది కేవలము జ్ఞానవృత్తి, ఉన్నది పటిష్టమైన జ్ఞానము, ఉన్నది పరిపూర్ణమైన జ్ఞానము, ఉన్నది ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న జ్ఞానము, ఉన్నది నేనే. నేను తప్ప వేరే ఎరుక లేదు, నేను తప్ప వేరే వస్తువు లేదు, నేను తప్ప వేరే జ్ఞానము లేదు, నేను మాత్రమే ఉన్నాను. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.